నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం శేర్లింగంపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత యాక్టివ్గా ఉన్నారా పార్టీలో, లేకపోతే బిజినెస్లకే పరిమితమయ్యారా? యాక్టివ్గా ఉన్నామన్న. ఓకే, మొన్న 23 ఎన్నికలు బాగా ఫైట్ చేసినట్టున్నారు. చాలా బాగా టికెట్ కోసం, జనసేన టికెట్ కోసం. బీజేపీ జనసేన కూటమిలో 8 సీట్లు ఇచ్చారు మీకు తెలంగాణ వ్యాప్తంగా. అవును. ఎందుకు రాలేదు మీకు? 10వ తేదీ నామినేషన్ లాస్ట్ అయితే 9వ తేదీ వరకు మేము ప్రయత్నం చేసామన్న. అన్ని నియోజకవర్గాలకు ఈ సీటు కన్ఫర్మేషన్ వచ్చాయి, కానీ శేర్లింగంపల్లి హోల్డ్లో పెట్టామన్న. అటు జనసేన నుంచి, అటు బీజేపీ నుంచి మా రాష్ట్ర నాయకత్వము అధినేత పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ నుంచి రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం డిసిషన్లో ఇది తీసుకున్నారన్న. నేను లాస్ట్ సమీకరణాల విషయంలో బీజేపీకి సాక్రిఫైస్ చేయడం జరిగిందని బీజేపీ రవికుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేయడం జరిగింది. సో మేమైతే టైట్ ఫైట్ ఇచ్చాము, మా ప్రయత్నం చేశాము. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కాబట్టి ప్రయత్నం చేశాం. పవన్ కళ్యాణ్ గారిని అడిగారా టికెట్ నేను ఇస్తే నాకు పోటీ చేస్తాను సార్, నేను సీరియస్ ఎలక్షన్ చేస్తానని మాట్లాడారు? అప్పుడు మాట్లాడామన్న. మాట్లాడాం కాబట్టి యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ 9th వరకు కూడా ఫైట్ చేసామన్న. ఓకే, చివరిలో అనౌన్స్ అయిన టికెట్ శేర్లింగంపల్లి. ఏమనిపించింది? బాధ అనిపించలేదా? అంటే బాధ అనిపించడం అని కాదన్న, మాకేంటి అంటే మేము ఒక రకమైన జన సైనికులం అన్న. ఎలా అంటే మాకు టికెట్తో సంబంధం లేదన్న. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే చేస్తాం. పోటీ చేయండి, పోటీ చేస్తాం, వద్దు అంటే ఆగుతాం. ఆయన ఏం చెప్తారు, ఎందుకంటే మేము ఆయనతో వర్క్ చేసేవాళ్ళం, ఆయన లైన్లో వర్క్ చేసేవాళ్ళం. అదే జంపింగ్ లాగా టికెట్ వస్తూ ఉంటా, టికెట్ రాకపోతే పోతే అనే క్యారెక్టర్ ఉన్న వాళ్ళైతే బాధపడతారు, ఏడుస్తారు, అది చేస్తారు, హంగామా చేస్తారు, పార్టీ ముందు ధర్నాలు చేస్తారు. మా కేటగిరీస్ డిఫరెంట్ అన్న. మేమేం కేటగిరీ అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు లైన్లో నడిచేవాళ్ళం అన్న. సో మేము టికెట్ వచ్చినా రాకున్నా, ఇంకా రాలేదంటే ఇంకెక్కువ వర్క్ చేస్తాను, ఇంకా మేము ఇంకా వర్క్ చేయాలి, మా అధినేతని ఇంకా మెప్పించాలి. మేము చేసిన దాంట్లో ఇంకా ఆపోజిట్ వాళ్ళకి ఈక్వల్గా లేమేమో, ఇంకా బాగా చేయాలని చేస్తాం తప్ప మాకు రాలేదని ఎప్పుడు బాధపడవాను. బీజేపీ అభ్యర్థి ఆయన పేరు రవికుమార్ యాదవ్, వాళ్ళ నాన్నగారు ఎక్స్ఎమ్మెల్యే. సో మీ ఇద్దరి మధ్య బాగానే ఉందా ఇప్పుడు? బాగుందన్న, మంచి బాండింగ్. మంచి బాండింగ్. అదే మీరు ఆయనకి జెన్యున్గా చేశారు ఎలక్షన్? అన్న జెన్యున్గా చేశాము. ఆల్మోస్ట్ అన్ని రోజులు ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎన్ని రోజులు అవుతుంది అన్ని రోజులు మొత్తం కూడా ఆయనతో పాటు గ్రేటర్ కమ్యూనిటీలు, రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్, అమిత్ షా గారు వచ్చిన రోడ్ షోలు, ప్రతి దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. మా జన సైనికులు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వర్క్ చేశారన్న. ప్రతి ఒక్కరు కూడా ఓటు పడేలాగా చేస్తాం. దాదాపు మా ఓటింగ్ చాలా పర్సెంటేజ్ మేము పెంచామన్నారు. రవికుమార్ యాదవ్ గారికి వచ్చిన ఓటింగ్లో జనసేన చాలా పెంచింది ఓటింగ్ని. ఎందుకంటే మీరు గత సంవత్సరం చూసుకోండి, యోగానంద్ గారు కంటెస్ట్ చేసినప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లు, మేము జనసేన సపోర్ట్ చేసినాక వచ్చినప్పుడు ఓట్లు మీరు కంపేర్ చేయండి అన్న. దాదాపు 4 రెట్లు 5 రెట్లు పెరిగినాయి. 4-5 రెట్లు పెరిగినాయి అంటే జనసేన సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సెటిలర్స్ ఉన్నారు, కమ్యూనిటీ బేస్ ఉంది, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, ఆయన యొక్క ఐడియాలజీ నచ్చిన వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు వేలలో లక్షల్లో ఉన్నారన్న శేర్లింగంపల్లి. సో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం తెలంగాణలో జనసేన యాక్టివిటీ కాస్త తగ్గింది. ఏం తగ్గలేన్న, గట్టిగా ఉంది. కాకపోతే ఏంటంటే మేము ఏంటంటే ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తున్నామన్న. సిస్టమేటిక్ అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ లెవెల్లో కింది నుంచి, బూత్ స్థాయి నుంచి, ఇంతకుముందు అంటే ఏదో మీటింగ్ పెట్టామా అయిపోయిందా అన్నట్టు కాకుండా కింది లెవెల్ నుంచి వస్తున్నాం. ఎందుకంటే మనం హౌస్ స్ట్రాంగ్గా ఉండాలంటే పునాదుల కాంచి వేయాలన్న, పిల్లర్ల కాంచి వేసుకురావాలి. మేము ఆ పునాదులు పిల్లర్లు వేసే పనిలో ఉన్నామన్న. ఓకే, మీరు వేసారా పిల్లర్లు? వేసామన్నా. ఆంధ్రాలో అయితే భవంతులే కట్టేశారు, 21 సాధించారు ఆంధ్రాలో. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం, జనసేన విక్టరీ, తెలంగాణలో ఆ తరహా ఆ వైబ్రేషన్స్ తెలంగాణలో ఏమైనా వచ్చినాయా? ఖచ్చితంగా వచ్చాయన్న. ఎందుకు రాలేదన్న? ఇప్పుడున్న ఇంతకుముందు వాళ్ళు, నేనే ఉన్నాను సార్, మా చుట్ట వాళ్ళు చాలామంది, మా రిలేటివ్స్, ఆ జనసేనలకు ఎందుకు పోయావు అన్నారు. ఇదే అన్నారు సార్, ఆ జనసేనలకు ఎందుకు పోయినావు, ఏముంది అన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, ఎందుకు పోయామన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అప్పట్లో అనేవాళ్ళు, నువ్వు బీజేపీ పో, కాంగ్రెస్ పో, బీఆర్ఎస్ ఇవన్నీ పోకుండా ఏం లేని జనసేన కాడికి పోయినామన్న రిలేటివ్స్ ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండి మంచి పని చేస్తావు, ఆయనకు ఐడియాలజీ, ఆయన మంచితనము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒక రోడ్లు చూస్తారు సార్, మా రిలేటివ్స్ పిఠాపురం పోయారు. పోయినప్పుడు పిఠాపురాన్ని చాలా మార్చేశాడు. ఇంత తొందరగా మారుస్తాను అనుకోలే అని మా అధినేత గురించి, మా పార్టీ గురించి మాట్లాడుతుంటే ఎవరైతే అన్నారో వాళ్ళే రిటర్న్ అంటుంటే ఆనంద బాష్పాలు అనాలా ఏంటో తెలియదు. అంత
మేమేంటంటే ఒక మంచి పార్టీలో ఉన్నామన్న ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న. ఎందుకంటే ఇప్పుడు వేరే పార్టీలలో మీకు కూడా లాస్ట్ మన మీటింగ్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒకే ఒక రాజకీయ పార్టీ జనసేన పార్టీ అని. సో ఇప్పుడు బాగానే ఉన్నారు, కంఫర్ట్గానే ఉన్నారు. కంఫర్ట్గా ఉన్నాను. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఏంటండి ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించే శేర్లింగంపల్లి? 3 years ప్లస్ అన్న. 3 years. 3 years ప్లస్. మీకు ముందు ఎవరు లేరు అనుకుంటా జనసేన ఇన్ఛార్జ్ ఎవరు లేరు. సో ఈ 3 yearsలో జనసేన పార్టీ నియోజకవర్గంలో మీరు బలోపేతం చేయగలిగారా? ఖచ్చితంగా చేసామన్న. మీకు గ్రౌండ్ లెవెల్లో బూత్ మేనేజ్మెంట్ నుంచి ఇందాక మేము మనం మాట్లాడుకున్నట్టన్న గ్రౌండ్ లెవెల్ కింద నుంచి స్టార్ట్ చేస్తాం. ఏదో వచ్చి ఓ 2 రోజులు ర్యాలీలు పెట్టి హంగామా చేసి 4 ఫ్లెక్సీలు పెడితే అది కాదన్న. అది ఏంటంటే పబ్లిసిటీ కోసం చేసుకునేవాళ్ళు. మేము ఏంటంటే ఒక రకమైన ఆర్ఎస్ఎస్ క్యాడర్ అన్న. బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఎలా ఉంటుందో మా దగ్గర జన సైనికులు అలా ఉంటామన్న. పద్ధతిగా సిస్టమేటిక్గా చేస్తాం. ఎందుకంటే మాకు పార్టీ లైన్ అంటే పార్టీ లైన్, మాకు ఓటర్లను కన్వర్షన్ చేయాలి మా టార్గెట్. బూత్ మేనేజ్మెంట్ రెడీ చేయాలి, ఎలక్షన్ పోలింగ్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ ఒక గల్లీలో ఒక గట్టి క్యాండిడేట్ని పెట్టుకోవాలి లీడర్గా, ఇవన్నీ సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతున్నాం అన్న. బయట పబ్లిక్ ఏమనుకుంటారో 4 ర్యాలీలు తీసి 4 ఫ్లెక్సీలు పెట్టి 2 హడావుడిలో కేక్ కటింగ్లు చేసి హంగామా చేస్తే లీడర్ అనుకుంటారు. బట్ మా ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షను నిన్న జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు చూసాం. మీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా కూడా ధృవీకరించింది. సో మీరు కూడా ఉన్నారు నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని కలిసిన దాంట్లో ఏం మాట్లాడుకున్నారు సార్? అదే సార్, పార్టీ యొక్క రాష్ట్ర నాయకత్వము అక్కడ బీజేపీ యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, స్టేట్ బాడీ వాళ్ళ రాష్ట్ర నాయకత్వం కూర్చొని చర్చించారు సార్. అంటే సమీకరణాలు, అన్ని సమీకరణాల్లో చర్చలించిన తర్వాతకి జనసేన బీజేపీ 2 కూడా కలిసి వెళ్ళాలి ఎలక్షన్స్లో. బీజేపీకి సపోర్ట్ చేయాలి జనసేన. ఎందుకు అంటే అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నాం సార్ ఆంధ్ర. నెక్స్ట్ ఇదే కాకుండా సార్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎక్కడ ఎలక్షన్ జరిగినా బీజేపీకి మద్దతుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి క్యాన్వాస్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా జనసేనలో ఇక్కడ మాకు క్యాడర్ ఉంది, బలంగా అభిమానులు ఉన్నారు, అంతేకాకుండా పార్టీకి బాగుంది. అందుకోసం బీజేపీ కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా యాక్సెప్ట్ చేసి బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది సార్. సో ఇప్పుడు జనసేన మద్దతుతోటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎందుకంటే జనసేన సపోర్ట్ చేసినప్పటికీ లేనప్పటికీ తేడా అయితే ఖచ్చితంగా ఉంది. మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో ఇండస్ట్రీ వర్కర్స్ ఎక్కువ సార్, ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ. సో మా అధినేత కూడా అదే ఇండస్ట్రీస్ వచ్చారు కాబట్టి, అంతేకాకుండా మెగా ఫ్యామిలీ ఉంది కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే మా జనసేన యాడ్ అవడంతో బీజేపీకి ఖచ్చితంగా ఫెచ్చింగ్ ఉంటుంది. అది మీరు ఇవాళ చూస్తే సోషల్ మీడియాలో వేవ్ అంతా మారిపోయింది సార్ బీజేపీ కొంచెం. అవును. సో అయితే ఇంకా రేపటి నుంచి జనసేన జెండాలు ఇంకే అంటే 9వ తారీఖు వరకు అనుకుంటా ఎన్నికల క్యాంపింగ్ చేసుకునేటువంటి అవకాశం. ఈ 3-4 days జనసేన జెండాలు జూబ్లీ హిల్స్ మొత్తం చెక్కెలు కొడతాయి. ఖచ్చితంగా సార్, జూబ్లీ హిల్స్ కాదు, ప్రతి ఇల్లు తిరుగుతాయి సార్. అవునా? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ ఇన్ఛార్జీలు కానీ సో వీళ్ళందరూ లాస్ట్ 2-3 రోజులన్నా ఈ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు ఒక ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టాము. ఎవరేమో ఏ డివిజన్లో వర్క్ చేయాలి, ఎలా ప్రణాళికగా వెళ్ళాలి, మనం బీజేపీలో పొత్తు ధర్మం పాటించాలి, మనం ఏదో పొత్తు అంటే పొత్తు కాదు, మనం ఏ విధంగా చేయాలని రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం గారి అన్న ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ పెట్టారు. వాళ్ళ దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త గ్రేటర్లో ఉన్న ఇన్ఛార్జీలు, గ్రేటర్లో ఉన్న నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఇంటికి కూడా తిరగాలనేసి మా అధిష్టానం చెప్తుంది. అంటే ఇక్కడ జనసేన పార్టీ ఓటర్లు, సానుభూతి పరులు, మద్దతుదారులు, మెగా కుటుంబ అభిమానులు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ డివిజన్లో ఉన్నారు అనేది జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధిష్టానానికి అవగాహన ఉందా? అవగాహన ఉంది. నిన్న మేము మొత్తం కూడా డాక్యుమెంటేషన్తో పాటు బీజేపీ దగ్గరికి వెళ్ళాం. అంటే ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ మీ ఓట్లు ఉన్నాయి అనేది మీకు అవగాహన ఉంది? ఎక్కడ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ క్యాడర్ ఉంది, ఎక్కడ మనం బలంగా ఉన్నాం, మనం ఇంకెక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా కొంచెం ఫెచింగ్ అవుతుంది అన్న డాక్యుమెంటేషన్స్తో పాటు మా అధినేత మా రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు అన్న వెళ్ళారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకే కదా అవన్నీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశించకపోతే మేము ఎందుకు వెళ్తాం సార్? ఎందుకో డౌట్ వచ్చింది. ఆయన యాక్సెప్ట్ చేశారు కాబట్టే మేము అన్నీ చేస్తున్నాం. అది ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనకు బాధ్యతలు ఉంటాయి, ఆయనకు శాఖలు 4 నుంచి 5 శాఖలు ఉన్నాయి. వాటన్నింటినీ సమన్వయం చేసుకోవాలి. ఆ వర్క్ బిజీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ అన్నకు ఈ బాధ్యతలు అప్పగించారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా లాస్ట్ రోజైనా ఒక రోడ్ షో చేసే అవకాశం ఏమన్నా కనపడుతుందా జూబ్లీ హిల్స్లో? మేజర్గా ఉండొచ్చు అన్న. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో
భాగ్యస్వామ్యుడు ఎన్డీఏలో కీలకంగా పాత్ర పోషిస్తున్న వ్యక్తిలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకరు. కాబట్టి ఖచ్చితంగా ఆయన బయట రాష్ట్రాలలోనే రోడ్ షోలు ప్రచారణలు చేసినప్పుడు తెలంగాణలో కూడా ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే తెలంగాణ మీద కొన్ని ప్రత్యేక ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే బిజీ షెడ్యూల్లో మాత్రం లాస్ట్ మినిట్లో చెప్పలేము సార్. మేమైతే ఎక్స్పెక్టెడ్ లాస్ట్ డేకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 9కి. బట్ కాకపోతే షెడ్యూల్ బిజీ ఉంటే మాత్రం మారిపోవచ్చు. మేమందరం క్యాడర్ అంతా వర్క్ చేస్తాం. సో లాస్ట్ రోజు తలుక్కులు మెరుస్తారు అయితే మీ అధినేత మెరవాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా వరకు అంటే వేలల్లోనే ఓట్లు తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఆయన చాలా వేలల్లోతో మారుతాయి. అంటే బహుశా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ రిక్వెస్ట్ చేసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని. ఆ లెవెల్లో చర్చలు జరిగిన తర్వాతనే మేము వెళ్ళి కలవస్తున్నాము. మా యొక్క వ్యూ ఏంటి, ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ ఏం చేయాలి అని కూడా మాట్లాడింది. ఎందుకంటే ముందు రాష్ట్ర అధ్యక్షుల లెవెల్లో మాట్లాడి వాళ్ళ డిసిషన్ తీసుకున్నాకనే మేము వెళ్ళి కలిసి ఇంకా మిగతా ఒక చర్చలు జరిపి దానికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఎక్కడ పట్టు ఉంది, అక్కడ మేము ఎక్కడ క్యాన్వాస్ చేయాలి, ఏం చేయాలి అన్నది రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వం అనేది చర్చించుకోవడం జరిగింది. సో అయితే జూబ్లీ హిల్స్లో మీ ముద్ర ఉండబోతుందో రేపు? ఖచ్చితంగా ఉంటుందన్న. అంటే ఇదే వేవ్, ఇదే బాండింగ్ రేపు కార్పొరేషన్ ఎన్నికల కంటిన్యూ అవుతుందా మీకు బీజేపీకి? ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందన్న. ఎందుకంటే మీరు చూడండి గత ఎలక్షన్స్లతో చూసుకుంటే తెలంగాణ ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్, తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్, బయట రాష్ట్రాల ఎలక్షన్స్ ఎక్కడ చూసినా కూడా జనసేన అండ్ బీజేపీ యొక్క సిద్ధాంతాలు, భావాజారాలు ఒకటే అన్న. ఇద్దరి మైండ్ సెట్లు నరేంద్ర మోడీ గారు అండ్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, భావాజారాలు ఒకటే. కాబట్టి ఖచ్చితంగా ఇంకో కొన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణమే జరుగుతుంది. అయితే రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కార్పొరేటర్లు ఎవరైనా నిలబెట్టడం కానీ లేకపోతే మీరే కార్పొరేటర్గా రంగంలో దిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు దిగి కార్పొరేటర్గా పోటీ చేయండి అంటే ఖచ్చితంగా మేము దిగి పోటీ చేస్తాం, గెలుస్తాం. మీకుందా ఇంట్రెస్ట్ చేయాలని? నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి అంటే మా అధినేత ఏది చెప్తే అది చేయడం నా పని అన్న. ఎందుకంటే ఇన్ఛార్జ్ మీన్స్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని బాధ్యతలు చూసుకోవాలి. పార్టీ డెవలప్మెంటు, పార్టీని ముందు తీసుకెళ్ళడం, పార్టీ కార్యక్రమాలు, సభ్యత్వము, మంచి చెడులు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ది. ఇన్ఛార్జ్ అంటే ఓన్లీ నేను వస్తాను అంటే కాదని. సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లను నిలబెట్టడము, గెలిపించడము, వర్క్ చేయడము అన్నీ కూడా నా బాధ్యత. అందులో భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు కంటెస్ట్ చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. కార్పొరేటర్గా చేస్తాం ఖచ్చితంగా. మాధవరెడ్డి గారు, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏ డివిజన్లో జనసేనకి ఎక్కువ పట్టు ఉంది, ఎక్కడ పోటీ చేస్తే మీకు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మాకు ఎక్కువ చందానగర్, ఆఫీస్పేట్, మియాపూర్, కొండాపూర్, వివేకానంద నగర్ కాలనీ అన్నిట్లోనూ పట్టు ఉందన్న. ఇక్కడ పట్టు లేదు అంటే ఏం లేదు. అన్ని చోట్ల కూడా మంచిగా పార్టీకి బలంగా ఏ విధంగా చూసుకున్నా అన్ని సమీకరణాల్లో కూడా పార్టీ గట్టిగా ఉందన్న. సో మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అవకాశం వస్తే నేను చందానగర్, మియాపూర్ నుంచి చేస్తాను. చందానగర్ డివిజన్ కానీ మియాపూర్ నుంచి కానీ రెండు డివిజన్లు ఏదంటే అధిష్టానం ఏది అవకాశం ఇస్తుంది అంటే మీరు బీజేపీ అలయన్స్లో మీరు డిసైడ్ చేసుకోవాలి కదా. ఓన్లీ మీరే ఇన్ఛార్జ్ కాబట్టి మీరు ఎక్కడ పోటీ చేయొచ్చు డివిజన్లో. సో బీజేపీ మీరు కూర్చొని ఉన్న సీట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు అనేది పంపకాలు జరగాలిగా. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఉండేది చందానగర్ అన్న, పార్టీ ఆఫీస్ నుంచి చందానగర్. మేము ఎక్కువ కార్యక్రమాలు చేసే చందానగర్ కాబట్టి శేర్లింగంపల్లికి పొలిటికల్ అడ్డా ఏంటి అంటే చందానగర్ అన్న. సో అదే చందానగర్ నుంచి నేను కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. చందానగర్ డివిజన్ నుంచి. సో మీకు అందరితో అక్కడ పరిచయాలు ఉన్నాయా? అక్కడ ఉన్నవన్నాయి కదన్నా, అన్ని పరిచయాలు ఉన్నాయి, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా లైక్ ఐటీ ఎంప్లాయీస్ కానీ, కమ్యూనిటీ బేస్ కానీ, నెక్స్ట్ అక్కడ ఉన్న రిలేషన్స్ కానీ అక్కడ పెరిగినవన్నీ. అక్కడ ఉన్న సమస్యలు ఏంటి తెలుసు మెయిన్గా. అంటే మీకు సింపుల్గా ఒక 2 సమస్యలు చెప్పండి, ఈ డివిజన్లో ఈ సమస్య ఉంది, నేను ఇక్కడ ఉండి కాబట్టి అని. రోడ్లు అన్న, మంచిరా పైప్ లైన్ రోడ్ అని ఉందన్న. సంవత్సరన్నర అయింది మా ఆర్కేపూడి గాంధీ గారు సంవత్సరన్నర శంకుస్థాపన ఆయన చేసి ఆయనకు ఈ విషయాన్ని ఆయనకు సన్మానం చేయాలి. ఎలా సన్మానం అంటే ఘనంగా సన్మానం చేయాలి ఆయనకి. ఎందుకంటే ఒక 4 కిలోమీటర్ల సీసీ రోడ్ వేయడానికి దాదాపు సంవత్సరన్నర పైన సమయం తీసుకున్నాడు. ఎందుకంటే భారతదేశంలో చేతగాని ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే. ఎందుకంటే అన్న 4 కిలోమీటర్ల రోడ్ వేయడానికి సంవత్సరన్నర టైం తీసుకున్నారు. ఐటీ ఎంప్లాయీస్ ప్రతిరోజు వేస్తే లక్షల్లో పోయేదన్న.
మీరు ఒక్కసారి సోషల్ మీడియాకి వెళ్ళి చూడన్న, లక్షల మంది దాని మీద కంప్లైంట్లు. జిహెచ్ఎంసీ ఆఫీస్కి నేను మన సోమవారం రోజు ప్రజావానికి వెళ్ళాను. వెళ్ళి డిప్యూటీ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ నా సోషల్ మీడియాలో చూడొచ్చు అన్న, రిప్రజెంటేషన్ ఇచ్చా. మంజీరావు రోడ్ పైప్లైన్ రోడ్డు పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇబ్బంది పడుతున్నారు, దీన్ని త్వరగా కంప్లీట్ చేయండి, దీనికి తలా తోక లేదు, ఎక్కడ పడితే ఒక ముక్క చేస్తున్నారు, తోడీరు అంటే ఒక 6 నెలలు వదిలిపెడుతున్నారు, మీకు ఎందుకు ఇంత సమయం పడుతుంది, మ్యాక్సిమం ఒక 2 నెలల్లో సీసీ రోడ్డు కంప్లీట్ చేయొచ్చు, ఎందుకు ఆలస్యం అవుతుందంటే అది రోడ్డే కాదు కానీ మేము వేస్తున్నాము అంటున్నాం. అంటే ఆమె మన పుణ్యానికి వేస్తుందో అర్థం కావట్లేదు. మీ అందరం ట్యాక్స్ కడతాను రోడ్డు వేసేది, రోడ్డు కాదు అన్నప్పుడు నువ్వు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినావు, అది బిల్డింగ్లకు కానీ ఇంకా వ్యాపారాలకు కానీ ఏ విధంగా ఇచ్చావు, రోడ్డు కాబట్టి బంద్ చేసేయి అంటే ఏ విధంగా ఆన్సర్ ఉంది అంటే ఆ ధైర్యం ఎందుకు వచ్చింది ఆ ఎంప్లాయీకి మాట్లాడడానికి అంటే వెనకాల ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళు చేతగాక ఈ విధంగా అవుతుందన్న. ఎందుకంటే షేర్లింగంపల్లో చాలా సమస్యలు ఉన్నాయన్న చెప్పడానికి. ఈ సమస్య కాదన్న, ఏ బిల్డింగ్ కట్టినా కూడా విపరీతమైన లంచాలు అన్న. ఒక్క బిల్డింగ్ కట్టేవాడు, ఒక సామాన్యుడు ఒక బిల్డింగ్ పర్మిషన్ లంచం లేకుండా రావట్లే అన్న. అదే మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడమన్నా చందానగర్లో మేమేం చేస్తామో మేము చేసి చూపిస్తామన్నా. ఒక సామాన్యుడు ఒక కరప్షన్ లేకుండా ఏ విధంగా చేయడం మేము చూపిస్తామన్నా. ఎలా చూపిస్తాము అంటే జిహెచ్ఎంసీలో మెయిన్గా మేము ఇచ్చేదన్నా ట్యాక్స్ పేయర్లకు ఇబ్బంది పడకుండా చూసుకుంటామన్నా. ట్యాక్స్ కట్టే ప్రతి ట్యాక్స్ని కూడా ప్రాపర్గా వచ్చే ఫండ్ని యూటిలైజ్ చేస్తాం. అదేంటి అంటే రోడ్లు నీట్గా ఉంచేలా చూస్తామన్నా, డ్రైనేజ్ సిస్టమ్ని చూస్తాము, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ లేకుండా చూసుకుంటాము, నెక్స్ట్ ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకుంటాము, 5th ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి మా ప్రయత్నాలు చేస్తామన్నా. రీసెంట్లీ మొన్న ఒక ఫ్లైఓవర్ కింద ఒక బిచ్చగాడు ఆకలయ్యి అన్నం లేక చనిపోయాడన్న. అయ్యో. సో ఇలాంటి అన్నదానాలు కార్యక్రమాలు పెడతాం అంటే డైలీ అన్నం అందేలాగా. అంటే అందరికి కాదన్న, ఎవరైతే సోర్స్ ఏం లేదు అలాంటి వాళ్ళకు అవును, ఎవరైతే యాచకులు ఈ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దగ్గర ఉండి కొంతమంది వృద్ధులు భోజనం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇది చూసుకుంటామన్న. ముఖ్యంగా గవర్నమెంట్ వ్యవస్థను అన్న, మా చందానగర్ అంటే మేము ఏ డివిజన్లో అయితే గెలిస్తే ఆ పరిధిలో కరప్షన్ లేకుండా సామాన్యుడు వచ్చి హౌస్ ఇల్లు పర్మిషన్ కావాలంటే మేము తీసుకుపోయి చేయిస్తామన్నా. ఫ్రీబీస్ ఏదైతే వృద్ధా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఇలాంటి ఫ్రీబీస్ రావట్లేదు అంటే మేము నేను ప్రత్యేకంగా తీసుకెళ్ళి చేయిస్తామన్నా. మేము చెప్పేది ఒకటైనా, కరప్షన్ లేని సంస్థను మేము ఏర్పాటు చేస్తాం ఆ డివిజన్లో. నెక్స్ట్ అదేవిధంగా కాకుండా స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయన్న. వీళ్ళు రాజకీయ నాయకులకు భయపడి రావట్లే. 1 లక్ష రూపాయలు స్వచ్ఛందంగా ఏదైనా డొనేట్ చేయాలంటే నాకు ఎంత ఇస్తావు, 50,000 నాకు 50,000 నువ్వు డొనేట్ చేయన పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. అలా కాకుండా స్వచ్ఛంద సంస్థలను ఎంకరేజ్ చేసి వాళ్ళని యొక్క సేవా కార్యక్రమాలు చేయించడము, ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనూ నెక్స్ట్ కొన్ని స్లమ్ ఏరియాస్లోనూ చేయించవచ్చు అన్న. మేము ముఖ్యంగా చెప్పేదంటే జిహెచ్ఎంసీ ఆఫీస్లో కరప్షన్స్ విపరీతంగా జరుగుతున్నా వాటిని ఇమీడియట్లీ మినిమైజ్ చేస్తాము. ఇందాక చెప్పినట్టు 5 పాయింట్ల మీద మేము దృష్టి పెడతామన్నా. అంతేకాకుండా ప్రతి సామాన్యుడికి కార్పొరేటర్ ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకొని సమస్య తీరేంత వరకు వాళ్ళు ఫాలోఅప్ చేసే బాధ్యత మేము తీసుకుంటామన్నా. ఇప్పుడు మీ నియోజకవర్గంలో చెప్పాలంటే అత్యంత ఖరీదైన నియోజకవర్గాల్లో శేర్లింగంపల్లి మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మెజారిటీ బస్తీలే ఉన్నాయి, చాలా పేదరికంతో ఉన్నటువంటి బస్తీలు ఉన్నాయి. కానీ శేర్లింగంపల్లి అంటే ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి భవంతులు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. అంటే అక్కడ ఒక భవనం నిర్మించాలంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉందా? ఉంది అన్న, మేము ఆర్టీ అడిగినాం. నేను ఈరోజు ఓపెన్గా మీ ముందు మీడియా మీద అడుగుతున్నా. చందానగర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి నేను 10 మార్లు కాల్ చేశా, పలుమార్లు రిటర్న్ అప్లికేషన్స్ ఇచ్చా, పలుమార్లు ఆర్టీఎల్ రాసా, దేనికి కూడా ఆన్సర్ ఇవ్వట్లేరు. అంటే అక్కడ కరప్షన్ అర్థమవుతుందన్న. చాలామంది మొరబెట్టుకుంటారు. మా జన సైనికుడు కొండాపూర్ డివిజన్ నుంచి ఇల్లు కట్టడానికి అక్షరాల 15 లక్షల రూపాయలు అడిగారు. ఇది కనుక ఎవరైనా కమిషనర్ లెవెల్ అధికారి వచ్చి అడిగితే ఆ యొక్క జన సైకిల్ని తీసుకొచ్చి ఆ కమిషనర్ గారి ముందు కూడా కూర్చోబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే 15 లక్షల రూపాయలు లంచం అడుగుతున్నాడు అన్న. ఆయన స్థలం కష్టపడి కట్టుకున్నాడు అన్న, కొనుక్కున్నాడు. 400 గజాల స్థలాన్ని కొనుక్కున్నాడు. ఆయన లైఫ్ మొత్తం పెట్టి దాని లోను పెట్టి కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకోవాలంటే 15 లక్షల రూపాయలు లంచం అడుగుతున్నారు. ఏంటి అంటే కాకమ్మ కథలు చెప్తారు. ఏంది రీజన్ చెప్పమంటే లంచాలు చెప్పితే ఫైల్ ఆనే ఉంటుంది, దాన్ని దులిపేవాడు ఉండడు, తీర్చేవాడు ఉండడు, ఎవరు ఉండడు. సో ఈ విధంగా ఈ విషయంలో కూడా నేను ఏసీబీ గారిని కలిసా. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారన్న. ఎందుకు నేను చేద్దాం ఎందుకు అంటే వెనకాల ఉన్న కార్పొరేటర్లు, వెనకాల ఉన్న ఎమ్మెల్యే రాగానే లేచిపోయి డిప్యూటీ కమిషనర్ గారు కార్పొరేటర్ భర్త వస్తే చీలంగా లేచిపోయి ఆయన దగ్గర పోయి సలాం కొట్టి ఏం కావాలి సార్ అని అడుగుద్ది. సామాన్యుడు వస్తే మాత్రం చేస్తాం. షేర్లింగంపల్లి ఇంకా మరీ దరిద్రమైన సిచ్యువేషన్ చెప్తా అన్న. నేను గత సంవత్సరం నుంచి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అన్న, సమస్యలు ఇవి ఉన్నాయి అని.
లాస్ట్కి ఏం చేస్తా అంటే ఆ సమస్యను తీర్చకపోతే నేను ఏం చేస్తాను లాస్ట్కి నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద నేనే ఆర్టీఐ చేసిన. నేను ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చా, మీరు ఏం చేశారు, వీటికి సొల్యూషన్ ఏం చేశారో రిప్రజెంటేషన్ మీ దగ్గర ఉన్నాయా పోయినాయా అని ఆర్టీఐ అడిగి 2 నెలలు దాటిపోయింది. ఫస్ట్ అప్పీల్కి పోయినా ఇంకా దానికి సొల్యూషన్ రాలే. అంటే ఒక ప్రజావానికి కూడా రిప్లై రాని స్థితిలో జిహెచ్ఎంసీ ఉందన్న. మీరు చూసారు లాస్ట్ టైం ఒక సామాన్య ఎంప్లాయ్, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్ 50 లక్షల రూపాయల కరప్షన్ చేస్తే ఒకటే నైట్లో రికవరీ చేశారు, ఒకటే నైట్లో. ఇది కూడా మన మీడియాలో చూసామండి. ఇది ఎందుకు జరిగి కూడా 2 నెలలు కాలే. అంటే ఎంత కరప్షన్ జరుగుతుంది చందానగర్. మేము ఏంటంటే సింపుల్గా చెప్పాలంటేనా మా చందానగర్ డివిజన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. ఇక్కడ వేర్ల నుంచి కింద నుంచి పై వరకు చేయాలని. ఎందుకంటే ఆ విధంగా కరప్షన్తో పాతుకపోయి ఉంది. మౌలిక సదుపాయాలు కలిపేయడంలో విఫలమైంది గత ప్రభుత్వము, ఇప్పుడు ప్రభుత్వము. బీఆర్ఎస్ అంటారు మేమేదో చేస్తాడు, మీరేం గుర్తించలే, దోచుకున్న వారు దోచుకున్నారు, దోచుకొని లేని వదిలిపెట్టేసారు. వీళ్ళు అంత దోచుకున్నారు, వాళ్ళ మీద అంటే దొంగవరు అంటే ఇద్దరు గుమ్మడికాయలు దొంగవరు అంటే ఇద్దరు భుజాలు కొట్టుకుంటున్నారు. ఇద్దరు సన్యాసులే, మీరు ఇద్దరు దొంగలే. మీరు ప్రజాసేవ చేయాలని సంకల్పం లేదన్న. ప్రజాసేవ చేయాలని సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు. మీరు అసలు మీ దగ్గరికి రావాలంటే సామాన్యుడు వచ్చే ప్రసక్తి లేదు. లైన్లో బౌండరీస్, ఇప్పుడు కార్పొరేటర్, నెక్స్ట్ ఎమ్మెల్యే, నెక్స్ట్ తర్వాత ఎంపీ, ఈ ఆలోచన వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద ఆలోచన ఉంది కానీ ప్రజాసేవ మీద లేదన్న. ఇప్పుడు మీరు ఒక్కసారి మాతో పాటు మీరు ఎప్పుడైనా రండి అన్న, చూడండి మంజీరా పైప్ రోడ్డు అట్లీస్ట్ సోషల్ మీడియాలో చూడండి అన్న, కొన్ని వేల మంది సామాన్యులు కంప్లైంట్ చేశారన్న. అయినా పట్టించుకునే దిక్కు లేదు. మా ఎమ్మెల్యే గారు నిన్న ఏదో ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఎవరికి? మాధవరావు కృష్ణారావు గారికి ఛాలెంజ్ ఇస్తున్నారు. ముందు ఆయన మీద ఛాలెంజ్ కన్నా వచ్చి మంజీరా పైప్ రోడ్డు మీద ఛాలెంజ్ నేను విసురుతున్నా. ఒక సామాన్యుడిగా, ఒక భారతీయుడిగా, షేర్లింగంపల్లి ఓటర్గా నేను ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు వచ్చి మంజీరా పైప్ రోడ్డుని పాదయాత్ర చేయి. నువ్వు శంకుస్థాపన చేసిన ఆ శంకుస్థాపన ఫలకానికి ఒకసారి మేము పూజ చేస్తాం. ఎందుకంటే సంవత్సరం అయింది, నీకు చిత్తశుద్ధి, రోడ్ల మీద చిత్తశుద్ధి లేదు కానీ పోయి పక్క ఎమ్మెల్యేతో కూడా పెట్టుకుంటున్నాం. ఫస్ట్ సామాన్య ప్రజల యొక్క ప్రాబ్లం చూడు, తర్వాత పోయి ఛాలెంజ్లు విసురుకోవచ్చు అని నేను మీడియా ముఖంగా ఆయన అడుగుతున్నాను. ఓకే, ఇంకేంటి మాధవరెడ్డి గారు, అంటే కమింగ్ డేస్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2028కి తెలంగాణలో జనసేన ఏమన్నా పోటీ చేసేటువంటి ఆలోచన ఉందా? ఎవరు ఆంధ్ర వరకే పరిమితం అవుతారా? లేదండి, ఖచ్చితంగా పోటీ చేస్తుంది. మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తే దానికి ముందు 10ల సంఖ్యలో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్గా గెలిచి జిహెచ్ఎంసీలో అడుగు పెడుతుంది ఫస్ట్. అప్పుడప్పుడు కలుస్తుంటారా మీరు ఇన్ఛార్జీలు? నగరంలో, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జీలు కానీ లేకపోతే మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఎప్పుడన్నా మీకు ఎక్కడన్నా కలవటానికి ఒక వేదిక, కార్యాలయం ఉందా తెలంగాణలో? ఉంది అన్న. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మాకు దిశానిర్దేశం చేయడానికి సందర్భం బట్టి మీటింగ్స్ పెడుతుంటారు. కొన్నిసార్లు అధినేత పవన్ కళ్యాణ్ గారు పెడతారు, కొన్నిసార్లు రాష్ట్ర ఇన్ఛార్జీలు పెడతారు. మొన్నటి వరకు ప్రత్యేకంగా 3-4 నెలల పాటు వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు క్లోజ్ ఫాలోఅప్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి పర్సన్. ఎక్కడైతే ఇన్ఛార్జీలు లేరు, ఎక్కడైతే కోఆర్డినేటర్స్ లేని దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ని పెట్టి పార్టీని ముందు తీసుకెళ్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా వర్క్ జరుగుతుంది. తెలంగాణ ఓన్లీ హైదరాబాదే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలలోనూ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నారు సార్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి కార్యాలయం ఉంది జనసేన పార్టీ, తెలంగాణలో ఎక్కడ ఉందండి? కూకట్పల్లి ఉందండి, రాష్ట్ర కార్యాలయం కూకట్పల్లిలో ఉంది. ఓకే, మీరు కూడా ఒక పార్టీ ఆఫీసు నడుపుతున్నట్టున్నారు కదా శేర్లింగంపల్లిలో? ఇంకా యాక్టివ్గానే ఉంది కదా? ఓకే ఓకే, ఇంకేంటి మాధవరెడ్డి గారు, అంటే వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఓన్లీ రాజకీయాలకు పరిమితం? లేదన్న, వ్యాపారమే. మన మనం ప్రొఫెషన్ చేసుకుంటూ ఇది ఏంటంటే అన్న రాజకీయాలు ఎందుకు అంటే మేజర్గా ఎందుకంటే ఈరోజు వేలు ముద్ర ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి లైక్ ఎగ్జాంపుల్ కొంతమంది 5వ తరగతి 6వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఈరోజు మన మీద పెత్తానం చెలాయించడం అంటే కరప్షన్ లేకుండా చేస్తే ఓకే అన్న. చదువు ఇంపార్టెంట్ కాదు, జ్ఞానం ఇంపార్టెంట్. అలాంటి 5వ తరగతి 6వ తరగతి వాళ్ళు కూడా వచ్చి మినిస్టర్గా ఉండి కరప్షన్ పెరిగిపోతుంది. అందుకోసం చదువుకున్న వాళ్ళం మనం 5వ తరగతి 6వ తరగతి 8వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి మినిస్టర్గా ఎమ్మెల్యే గెలిచినప్పుడు చదువుకున్న వాళ్ళం మనం ఎందుకు రాకూడదు? మార్పు అనేది ఎప్పుడో అప్పుడు స్టార్ట్ అవ్వాలి. మన ఎడ్యుకేటర్స్ రావాలి. ఎడ్యుకేటర్స్ వస్తే కరప్షన్ తగ్గుద్దన్న ఇంటెన్షన్తో మీరు రాజకీయాలకు రావడం వల్ల తప్ప ఏదో సంపాదించాలి వాళ్ళలాగా ఉండాలని కాదు. వాళ్ళ రాజకీయాలు వేరు, జనసేన రాజకీయాలు వేరు. జనసేనలో అంటే లీడర్లని తయారు చేసే రాజకీయం అన్న జనసేన. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారా డాక్టర్గా? ఐ డాక్టర్ మీరు? అవును, చేస్తున్నాను. క్లినిక్స్ ఉన్నాయి. ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను వచ్చేసి ఇంతకుముందు యూకేలో చేశాను, తర్వాత ఇక్కడ ఎల్వి ప్రసాద్లో చేశాను, తర్వాత నా ఓన్ క్లినిక్ 10 years వరకు నడుపుకున్నాను. ఇక్కడ మన మదీనగూడలో నడుపుకున్నాను. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నాం అన్న. ఏంటంటే ఆప్టికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం.
సో ఈ ఆప్టికల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదనే మొత్తం కాన్సన్ట్రేట్ చేసాము. ఇట్స్ లైక్ ఏ B2B, ఓన్లీ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయట కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం, నెక్స్ట్ ఇండియాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్కి సప్లై చేయడము. లైక్ ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ లెన్సెస్, లైక్ కంప్లీట్లీ FDA సర్టిఫికేషన్ లెవెల్లో ఉన్న లెన్సెస్, అంటే ఏదో నార్మల్ చైనా లెన్సెస్, ఈ లోకల్ లెన్సెస్ కాకుండా ఇట్స్ లైక్ ప్రీమియం క్వాలిటీ గ్లాసెస్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ అన్న. దాంట్లో కొన్ని కంపెనీస్ నుంచి పేటెంట్స్ని బై చేసి మేము దాన్ని లెన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఎంత ఉందని టర్న్ ఓవర్? మీరు ఆ టర్న్ ఓవర్ క్వశ్చన్ అడిగితే నాకు రేపు పొద్దున్న IT వాళ్ళు వస్తున్నాడు. కోట్లలోనే ఉంది. మంచిగా ఉందన్న, హ్యాపీగా ఉన్నా. ఎంత ఉన్నదని కాదన్న, ఎంత హ్యాపీగా ఉన్నది ఇంపార్టెంట్. నేను, నా ఫ్యామిలీ, నా పక్కన ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది లేకుండా న్యాయబద్ధంగా సంపాదించుకుంటూ ఉన్నాను. అంటే కొంతమందికి ఎంత ఉన్నా సరిపోదు కదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. అంటే అన్న మీరు చెప్పింది 100%, ఎంతున్నా సరిపోదు. అతి ఆశ కనీసానికి ఎలా అంటే 10 సార్లు కార్పొరేటర్ గెలిచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా పక్కన ఉన్న ఎంప్లాయీస్ని కరెక్ట్గా చూసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మా సిస్టమ్ అది కాదన్న, మా ఐడియాలజీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. హెల్పింగ్ నేచర్, మేము వచ్చిందే దానికోసం అన్న, హెల్ప్ చేయడము. మా అధినేత భావజాలం చూసి వచ్చామన్న, ఆయన యొక్క సిద్ధాంతాలు నచ్చి వచ్చాము, ఆయన యొక్క సేవా దృక్పథం చూసి వచ్చాము. సో జనసేనలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, నిలబడి ఉన్న కార్యకర్తలు, 12 సంవత్సరాలు నిలబడి ఉన్న కార్యకర్తలందరూ కూడా ఏంటంటే అది ఒక స్ట్రాంగ్ భావజాలంతో ఉన్న వాళ్ళన్న. వాళ్ళందరికీ కూడా ఇలాంటి కరప్షన్ మీద దీని మీద ఉండదన్న. సరే ఏదైనా డిస్టర్బెన్స్లు ఉంటే మళ్ళీ క్లోజ్ అవుతాయి, కానీ సో మెయిన్ ఏంటంటే మా భావజాలం స్ట్రాంగ్ అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంచెం క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి. సో తెలంగాణలో తక్కువ కదా కంపేర్ చేసుకుంటే? తక్కువ కదా, 90% తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ క్యాస్ట్ రాజకీయాలు చేయమన్నా మేము ఒక ఉద్యమం కావాలి, మాకు ఇది కావాలి అంటే తెచ్చుకుంటాం. అదేలా అన్ని పార్టీలకు అతీతంగా ఇది తెలంగాణ కావాలి అన్న, అన్ని మతాలను, కులాలను, వృత్తులను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమం నడిపి సకల జన సమ్మె లాంటివి చేసి తెలంగాణ తెచ్చుకున్నాం అన్న. ఎవరు కూడా తెలంగాణ రాదు అని ఆ రోజు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు. ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు ఇప్పుడు. సో అలాంటి వాళ్ళందరినీ ఎదుర్కొనే శక్తి తెలంగాణ రక్తంలో ఉందని. అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సో రెడ్లందరూ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్యమం సాప్ కింద నీరులో నడవట్లేదా అన్న? రెడ్లు అసలు నిజమైన రెడ్లు ఏంటి అన్న, నలుగురికి హెల్ప్ చేసేవాడు నిజమైన రెడ్లే అన్న. అసలు చెప్పాలంటే అసలు క్యాస్ట్ల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి, కానీ మన సందర్భం వచ్చింది కాబట్టి అన్న, అసలు నిజంగా నలుగురికి హెల్ప్ చేసేవాళ్ళు. మీరు పాతకాలంలో వెళ్ళండి అన్న, పల్లెటూర్లలో వెళ్తే 10 ఎకరాలు ఉన్న 2 ఎకరాలు దానం చేసేవాడు అన్న. ఆ దానం చేసే బుద్ధి ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎక్కువ శాతం రెడ్లకు ఉంటుందన్న. కానీ ఈ రెడ్లల్లో చిచ్చులు పెట్టి, రెడ్ అంటే ఇంకేదో అని చెప్పి చిచ్చులు పెట్టి రెడ్లంతా సపోర్ట్ చేయాలని చెప్పారు. రెడ్లల్లో డైలీ లేబర్ వర్క్ పోయే వాళ్ళు కూడా ఉన్నారన్న. చదువుకొని లేని పరిస్థితుల్లో ఉన్న కూడా ఉన్నారు. నేను రీసెంట్లీ మొన్న రెడ్డి సంఘాల వీడియోలు చూస్తుంటే ఎంత ఇదిగా ఉన్నారా అనేది అనిపించింది. సో ఏంటంటే రెడ్లల్లోనే ఒక రెడ్లందరూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవడం భ్రమ అన్న. అలా ఏం లేదు. ఈ ఉన్న ఏదైతే ఓ బ్యాచ్ మీడియా మొత్తం అలా చూపిస్తుంది తప్ప రెడ్లందరూ ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తారన్న? మా భావజాలం మాది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే 4 ఆయనకు సపోర్ట్ చేయాలని ఏం లేదా. ఎవరి భావజాలం వాళ్ళది, ఎవరు నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ రెడ్లను మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ అని అనుకోవడం కరెక్ట్గా ఉంటుంది కాదు. అయితే మొత్తానికి తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే ఆ స్థాయిలో రాజకీయాల్లో కులానికి ఇంపార్టెన్స్ ఉండదేమో అనుకుంటున్నా. అసలు ఉండదన్న, కులాలకు చాలా తక్కువ అన్న. ఇప్పుడు బీసీ ఉద్యమం తీసుకొచ్చారు కాబట్టి కరెక్ట్, మేము బీసీ ఉద్యమాన్ని రెస్పెక్ట్ చేస్తామన్నా. ఎందుకంటే ఎక్కువ మంది బీసీలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం ఆయనకు తెలుసు అన్న. ఈ చట్టాలు, సభలు అన్నీ తెలుసు. ఆయనకు లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. అన్నీ తెలిసినా కూడా బీసీ ఉద్యమాన్ని, బీసీ రిజర్వేషన్ తీదో నామకే వాసు తీసుకొచ్చి కోర్టులలో అడ్డుపడేలాగా చేశారు తప్ప దీన్ని కూడా రాజకీయం కోసం తీసుకొచ్చారు. రాజకీయాల్లో వాడుకోవడం తెచ్చారు. నేను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలో మీకు తెలుసు. ఎందుకంటే మాకన్నా ఎక్కువ మీకు రాజకీయ అనుభవం ఉంది. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీకు అడ్వైజర్స్ ఉన్నారు, లీగల్ టీం ఉంది. దాన్ని తీసుకెళ్లాలని చిత్తశుద్ధి, మీకు దృఢమైన సంకల్పం ఉంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు. మీకేంది వాళ్ళని బీసీలను ఏ విధంగా రాజకీయం కోసం యూటిలైజ్ చేసుకుందామన్న ఇంటెన్షన్ తప్ప వాళ్ళకి నిజమైన న్యాయం చేద్దామన్న ఇంటెన్షన్ లేని వ్యక్తి అలాంటి వాళ్ళని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలిసారు ఎప్పుడన్నా? కలిసి చాలా సందర్భాలు. ఎందుకంటే మా అధినేత కదన్న, మమ్మల్ని తెలంగాణలో ఏ విధంగా చేయాలి, దిశానిర్దేశం చేస్తుంటారు. ఎన్నిసార్లు కలిసారు? నేను దాదాపు ఒక 2 to 3 times కలిసాను. బాగానే వచ్చింది అవకాశం. అంటే మా అధినేత కదండి. ఇప్పుడు
నేను వేరే పార్టీ అధినేతను కలవాలంటే ఇబ్బంది, అవును, మా పార్టీ అధినేతను ఇక్కడ హైదరాబాద్లో కలిసి ఉంటారు మీరు ఆంధ్రానా? అలా హైదరాబాద్లో 2 times కలిసామన్నా, 1 time మంగళగిరిలో కలిసాం. ఓకే. ఎందుకంటే వేరే పార్టీ అధినేతలను కలవాలంటే ఇబ్బంది, కానీ మా అధినేతని కలవాలంటే మాకు దిశానిర్దేశం చేసేవాళ్ళు, అందులోనూ మేము ఆయనతో ఉండే వాళ్ళం. ఎప్పుడన్నా ఆంధ్ర వెళ్తుంటారా మీరు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే జనసేన అంటే ఆంధ్రాలో భాగస్వామ్యం కదా ప్రభుత్వంలో. సో ఎప్పుడన్నా ఇప్పుడు అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు మీకు పరిచేస్తుంటారు, ఇన్ఛార్జీలు పరిచేస్తుంటారు. ఎప్పుడన్నా వాళ్ళ నియోజకవర్గాలు వెళ్ళారా 1.5 yearలో? ఖచ్చితంగా వెళ్ళాము. ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు? అంటే మా పార్టీ ఇక్కడ అధికారంలో ఉందని ఫీలింగ్ ఉంటుందా? ఖచ్చితంగా అన్న ఫీలింగ్ అన్న, మా పార్టీ అధికారంలో ఉన్నదన్న కన్నా మా అధినేత ఎక్కడైనా కూడా ఒకటే చెప్పారండి, ఎమ్మెల్యే అయినాక కూడా ఎమ్మెల్యేలకు ఇదే చెప్పారు, మనం జనసేన సిద్ధాంతాలు మర్చిపోవద్దు, మనం ఎక్కడి నుంచి వచ్చిన మూలాలు మర్చిపోవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయొద్దు, మనం ప్రజల కోసం సేవ చేయడానికి మనం వచ్చాము, అది గుర్తుపెట్టుకొని స్టార్టింగ్లోనే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న. కాబట్టి ఎక్కడ కూడా మాకు పోయినప్పుడు కూడా మాకేంటంటే రియల్గా చెప్పాలంటే రోడ్లను చూస్తే, అరే గవర్నమెంట్ మా పవన్ కళ్యాణ్ గారు ఒక 1.5 year ఇంత మంచి చేశారే, ఒక 10-15 సంవత్సరాలు ఉంటే ఏ విధంగా చేయగలుగుతారు, ఈ సిస్టమ్ అంతా మార్చేస్తున్నారు అంటే ఒక డిప్యూటీ సీఎం అయినాక ఒక 2-3 సంవత్సరాలు మినిమం అనాలిసిస్ చేయడానికి పడుతుంది టైం. అలాంటిది 1.5-2 yearsలోనే ఆయన ఇంత డెవలప్ చేశారని రోడ్లను చూసినాకైతే మాకు చాలా ఆనందం అనిపించింది అన్న. ఎందుకంటే గత ఎలక్షన్లో మీరు కూడా పిఠాపురంలో చూసారన్న, మొత్తం చూస్తే రోడ్లు గుంటలు ఉంటుంది. మొన్న ఏదే వర్క్ మీద మేము పిఠాపురం పోతే అన్న చాలా బాగున్నాయి రోడ్లు, ఎలా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. అంటే మారుమూల పల్లెటూరులో తాండాలలో కూడా, గిరిజన ప్రాంతాలలో కూడా సీసీ రోడ్లు వేశారన్న. ఎందుకంటే గిరిజన ప్రాంతాలకు వాళ్ళకు రాజకీయ నాయకులు పోవడమే బంద్ చేసిన రోజులలో సీసీ రోడ్లు వేశారు, వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకు కుల వృత్తులను ఎలా ఇంక్రీజ్ చేయాలి, గిరిజనులని ఎలాగా అవేర్నెస్ చేయాలనే కార్యక్రమాలు ఈ రోజున సామాన్య రాజకీయ నాయకుడు చేయరన్న. అది ఓన్లీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి సొంతం, అది జనసేన మాత్రమే చేయగలుగుద్ది అన్న. సో మీ పూర్తి టైం పాలిటిక్స్ కమింగ్ డేస్లో జనసేనతోనే, మొత్తం జనసేనతో, పక్కకి చూసే ఆలోచన లేదు. అసలు మేము వచ్చిందే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఒక వ్యక్తిని నమ్ముకొని, ఒక భావాజాలంతో వచ్చామన్న. మేము క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇక్కడ మేము వచ్చింది సార్ యొక్క భావాజాలము, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చామన్న. కానీ వేరే పార్టీ వాళ్ళలాగా పోవాలనుకుంటే ఎప్పుడో పోయేటోళ్ళం. మరి అంటే ఇప్పుడున్న అందరు జన సైనికులు అన్న, నేనే కాదు, ఇప్పుడున్న జన సైనికులు, జనసేన లీడర్లు, క్యాడర్లు అంతా కూడా పోయేవాళ్ళు కాదన్న, ఉండేవాళ్ళు. ఎందుకంటే 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నా లేకున్నా, ఇబ్బందులు ఉన్నా పడకున్నా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా 12 సంవత్సరాలు పార్టీని పట్టుకొని ఉన్నారంటే వాళ్ళకి ఎంత దృఢమైన సంకల్పం ఉంటే ఉంటారో ఆలోచించండి అన్న. అంటే మా ఆశ ఒకటే అన్న, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారో, తెలంగాణలో కూడా ఆ విధంగా రోజులు వస్తాయి, ఖచ్చితంగా వచ్చేలాగా మా అధినేత రూట్స్ వేస్తారు అనేసి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓన్లీ ఆంధ్ర తెలంగాణకు కాదు, మొత్తం భారతదేశానికి ఒక మంచి లీడర్ అని. మీరు కేరళ పోయినప్పుడు చూడొచ్చు, తమిళనాడు పోయినప్పుడు చూడొచ్చు, ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ఆయన ఎలా ఉందంటే, ఎక్కడ చూసినా ఇసుక పోస్తంత రాళ్ళన్నంత జనం ఆయనకు ఉన్నారని. సో ఆయనకున్న ఒక ముందు చూపుతోని ఖచ్చితంగా సౌత్లో మంచి జనసేన అనేది ఎదుగుద్దన్న. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా, ఆంధ్రాలో ఏ విధంగా జన సైనికులకు పదవులు వచ్చాయో తెలంగాణలో కూడా అదేవిధంగా మీకు అవకాశాలు వస్తాయని ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా మాకు పదవులు ఇంపార్టెంట్ కాదన్న, పదవులు మనం చేసిన వర్క్కి గుర్తింపు అన్న, అంటే ఖచ్చితంగా. కాకపోతే మాకు ఇక్కడ ఏంటి అంటే, మాకు పదవుల కన్నా ఇంపార్టెంట్ జనంలో ఉండి ప్రశ్నించడము, ప్రజల తరపున ప్రశ్నించడం అన్న. ఎందుకంటే మేము మా షేర్లింగంపల్లిలో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అన్న, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ మేము షేర్లింగంపల్లి, నమస్తే షేర్లింగంపల్లి అని ప్రోగ్రామ్ పెట్టే 30-35 రోజుల పాటు ప్రశ్నించడం అన్న. ఎక్కడ పబ్లిక్ ఇష్యూ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం, చాలా వరకు సాల్వ్ చేసామన్న. ఆల్మోస్ట్ డ్రైనేజ్, వాటర్, అంటే ఇప్పుడు మాకు షేర్లింగంపల్లి ఏంటంటే అన్న, అందరూ ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్కి ఫ్రీ బీస్ అవసరం లేదన్న, వాళ్ళకి కావాల్సింది రోడ్లు బాగుండాలి, వాటర్ మంచిగా ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండాలి, ట్రాఫిక్ ఉండకూడదు, ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదు. ఈ 5 points మీదే చేయాలని. ఈ 5 points ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ గాలి కొలిదేశారన్న. ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోయారు, కార్పొరేటర్లు మాట్లాడిపోయారు. అంటే వాళ్ళ రాజకీయ లాభం కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం చూసుకుంటున్నారు. కానీ షేర్లింగంపల్లి యొక్క ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ నాడి ఏంటి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి పట్టించుకోవట్లే. ఇప్పుడు కార్పొరేటర్లు ఈరోజు ఒక పార్టీలో ఉంటారు, రేపు ఒక పార్టీలో దూరిపోతారు. ఎందుకు మారుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే నేనేమంటే, వాళ్ళకి పదవి లేకపోతే, అధికార పార్టీలో ఉండకపోతే వాళ్ళకి అన్నీ కూడా, వాళ్ళు చేసిన అన్నీ కూడా బయటపడతాయి. అందుకోసం వాళ్ళు మాట్లాడుతారు. మాకు అలా ఏం లేదన్న, మాది ఓపెన్, ఎప్పుడైనా వైట్ పేపర్ అన్న, ఎప్పుడైనా మేము దేనికైనా రెడీగా ఉంటాం. ఎందుకంటే మా జనసేన యొక్క ఐడియాలజీ అది అన్న. సో వ్యాపారాన్ని, రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలరు ముందుకి. ఖచ్చితంగా అన్న, ఇది 2 పార్ట్, లైక్ ప్రొఫెషన్ ఒకటి, బిజినెస్ ఒకటి. ధన్యవాదాలు మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, రేపు జరగబోయేటువంటి
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో బీజేపీ గెలుపుకి జనసేన పార్టీ బలంగా ఉపయోగపడుతుందని, అదేవిధంగా రానున్న రోజుల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అధినేత ఆదేశిస్తే తాను కార్పొరేటర్గా పోటీ చేసి జనసేన గుర్తు మీద జిహెచ్ఎంసీలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.